ఏబిసిడి వర్గీకరణము ఈరోజు జస్టిస్ చంద్రచూడ్ గారి నేతృత్వంలో ఏడుగురి ధర్మాసనంతో 2-1గా 15% రిజర్వేషన్ను ఇవ్వాలని చెప్పేసి ఈరోజు తీర్పునివ్వడం జరిగింది. ఈ యొక్క తీర్పును యావత్ మాదిగ జాతి అందరి సమిష్టి కృషిగా సమిష్టి బలంగా నేను భావిస్తున్నాను. అందరి శ్రమ ఉంది. ఎంతోమంది మాదిగ అమరవీరుల త్యాగాల ఫలితంగానే ఈరోజు ఏబిసిడి వర్గీకరణను సాధించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క తీర్పు ఇచ్చినందుకు గాను కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, అలాగే ఎస్సీ వర్గీకరణకు ఎంతో కొంత తోడ్పాటైనటువంటి మొదటి నుండి తోడ్పాటుగా ఉన్నటువంటి మా వెంకయ్య నాయుడు గారికి, జి కిషన్ రెడ్డి గారికి, మరియు ఈరోజే అసెంబ్లీ సాక్షిగా ఎస్సీ వర్గీకరణ బిల్లును చట్టబద్ధ కల్పిస్తానని చెప్పేసి చెప్పినటువంటి హామీ ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, మరియు నా జాతిలో ప్రతి ఒక్కరు ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటాలు చేసి ఎన్నో త్యాగాలు, ఎన్నో కేసులు, నిర్బంధాలకు గురై ఈరోజు సాధించాం. కాబట్టి వీరందరికీ పేరున మాదిగ రాజకీయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షునిగా నేను అభినందనలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు గతంలో 2004లో చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనలో ఎస్సీ వర్గీకరణను సాధించుకోవడం జరిగింది. ఆ క్రమంలో నా మాదిగ జాతి బిడ్డలు దాదాపు 20,000 మందికి ఉద్యోగాలు రావడం జరిగింది. ఇప్పుడు కూడా 15% ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఫలితాలను మన వాళ్ళు అందరూ సమూలంగా అందుకొని జనాభా దామాషా ప్రకారం ఇచ్చినటువంటి ఈ రిజర్వేషన్ ఫలాలను అందరూ సద్వినియోగం చేసుకొని నా మాదిగ జాతి ఇంత ముందుకు వెళ్ళాలని ఆకాంక్షిస్తున్నాను. అలాగే ఈ రాజకీయ పరంగా కూడా ఈ రిజర్వేషన్ ఫలాలను మన వాళ్ళు అందరూ అందుకోవాలి. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏవైతే ప్రభుత్వాలు ఉన్నాయో వాళ్ళు కూడా రిజర్వేషన్ నిష్పత్తి ప్రకారము వారి సీట్లు కూడా కేటాయించాలని చెప్పేసి నేను కోరుకుంటాను. అయితే ఈరోజు ఎంతోమంది అమరవీరులు దామోదర్, నరసింహ, మహేష్ మాదిగలు, రవి మాదిగ, ప్రభాకర్ మాదిగ, భారత్ మాదిగ వీళ్ళ యొక్క ఆకాంక్ష ఏంటంటే ఎస్సీ వర్గీకరణ సాధించాలి అంటే ఈరోజు సాధించాము. కాబట్టి వారి యొక్క ఆత్మ కూడా శాంతి చేకూరుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎవరైతే ఎంతోమంది అయితే ఉద్యమకారులు ఉన్నారో, తెలంగాణ మాదిగ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో ఆనాడు నుండి 1994 నుండి ప్రస్తావించినటువంటి ఎస్సీ వర్గీకరణ కోసం ఏదైతే పోరాటాలు జరిగినాయో నేటి వరకు పనిచేసినటువంటి నా యావత్ మాదిగ జాతి అందరికీ ఈ యొక్క విజయాన్ని అంకితం చేస్తున్నాము అని చెప్పేసి మాదిగ రాజకీయ పోరాట సమితి తరఫున తెలియజేస్తున్నాను. అలాగే జాతి భవిష్యత్తు దృష్ట్యా మరికొన్ని నిర్ణయాలు కూడా ఏమైనా తప్పుదాలు జరిగితే భవిష్యత్తులో కూడా మేము కార్యాచరణలు కూడా తీసుకోవడానికి కూడా భావిస్తున్నాము. ఇప్పుడు నడుపుతున్న ప్రభుత్వానికి మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాము. ఈ రేవంత్ రెడ్డి గారు అతి త్వరగా ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆయా రాష్ట్రాలకు ఏదైతే కేటాయించారో ఆయా రాష్ట్రాలకు ఇచ్చినటువంటి హక్కులను సద్వినియోగం చేసుకొని ఆయా రాష్ట్రాలు జనాభా దామాషా ప్రకారం వెంటనే ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని చెప్పేసి వెంటనే వాటికి బడ్జెట్ కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ మీడియా మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు.